ఆదివారం రోజున డబుల్ హెడర్ ఫలితాల కారణంగా 2-3 స్థానాలపై సస్పెన్స్ కి తెరపడుతుంది అని తెలియడంతో ఈ మ్యాచ్ ఫలితాల కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఎంతగానో ఎదురు చూశాడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే వరుణుడి కారణంగా అనూహ్యంగా టేబుల్లో 2-3 స్థానాలు తారుమారయ్యాయి. వర్షం పడుతుంది అనుకున్న ఉప్పల్లో వర్షం లేదు. దీంతో హైదరాబాద్ జట్టుకు గెలుపు నమోదు చేసే అవకాశం దక్కింది. మరోవైపు వర్షం ఎంట్రీ ఇచ్చి రాజస్థాన్ 2వ స్థానంపై నీళ్లు చల్లింది. ఇలా మ్యాచ్ ఆడకుండా 3వ స్థానానికి దిగజారిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎందుకో ఈ సీజన్ ఆరంభంలో కలిసొచ్చినట్టు ఇప్పుడు మాకు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం, ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ ఆడకుండానే 2వ స్థానాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి ఒడిదుడుకులు క్రికెట్లో సహజమే. అయితే వాటిని మేము ఇప్పుడు సవాళ్లుగా తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. బెంగళూరు జట్టుతో ఎలిమినేటర్ ఆడడం కత్తి మీద సాము లాంటిదని తెలుసు. వారు ఇప్పుడు సూపర్ జోష్లో ఉన్నారు. అయినప్పటికీ మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తాము. చివరి వరకు పోరాడతాము. గెలుపు ఓటముల గురించే ఇప్పుడు ఏమీ చెప్పలేము. మేము గత కొన్ని సీజన్లుగా ప్లే ఆఫ్స్ కి చేరుతున్నాం, కానీ కీలకమైన దశలో ఫెయిల్ అవుతున్నాం. కానీ ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడతామని సంజు శాంసన్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.